పట్టుకొని ఉండమన్నట్ట. అలాగే పట్టుకుని ఉంటాను, నువ్వు వెళ్ళిరా, కానీ నేను 3 సార్లు పిలుస్తాను. 3 సార్లు పిలిచేసరికి కూడా నువ్వు రాలేదనుకో, నేను కింద పెట్టేసి వెళ్ళిపోతా అన్నట్ట. నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, అంతసేపు ఆగు అని చెప్పేసి వెళ్ళేట. అక్కడ సముద్ర తీరం, సముద్రంలో స్నానం చేసి ఆయన సంధ్యావందనానికి కూర్చోబోయాడు. రావణా 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 అని 3 సార్లు పిలిచేట. అంతలో అక్కడి నుంచి ఇక్కడి దాకా రాలేడు కదా, ఏముంది దాన్ని భూమి మీద పెట్టేశాడు. ఆ లింగం ఏకంగా పాతాళానికి వెళ్ళిపోయిందిట. పాతాళం నుంచి స్థాపితమై పైదాకా ఆ లింగం ఉందన్నమాట. రావణాసురుడు వచ్చేశాడు. ఏం నాయనా లింగం ఏది అన్నట్ట. నేను 3 సార్లు పిలిచాను, నువ్వు రాలేదు, నీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ పెట్టేశానన్నట్ట. విపరీతమైనటువంటి కోపం వచ్చిందట రావణాసురుడికి. ఆ బాలుడి రూపంలో ఉండేటువంటి గణపతి తల మీద గట్టిగా బాధేట. బాధిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక ఆ కనిపిస్తున్నటువంటి లింగం మీద గట్టిగా పిడికిలితో కొట్టేట. దాన్ని విసిరేసేటువంటి ప్రయత్నం చేశాట. ఆ లింగం 4 ముక్కలుగా అయిందిట. ఆ 4 ముక్కలైనటువంటిది 4 దిక్కులకి విసిరేశాడనమాట. అందులో ఒక భాగం ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో పడింది. గోకర్ణ క్షేత్రం అని ఎందుకన్నాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. భూదేవి శివుడి కోసం తపస్సు చేసినటువంటి భూభాగానికి ఆవు గోవు అనేటువంటి పేరుంది కాబట్టి, ఆవిడ కర్ణం నుంచి ఆయన బయటికి వచ్చాడు కాబట్టి దానికి గోకర్ణము అనేటువంటి పేరు. అక్కడ ఆత్మలింగంలోని ఒక భాగం పడిందిట. దానికి ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక్కడ ఎవరు దర్శనం చేసుకుంటే, దానికి ఉండేటువంటి మహత్యం ఎంత గొప్పదంటే, ఎవరు దర్శనం చేసుకుంటే వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. గోకర్ణ క్షేత్ర మహిమ ఎలాంటిది, గోకర్ణ క్షేత్రం ఎలా వెలిసింది, అక్కడ ఈశ్వరుడు ఎలా ఆవిర్భవించాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఆ క్షేత్ర మహిమ ఎలాంటిదో వింటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనకి శివమహాపురాణంలో ఒక పెద్ద అధ్యాయమే మనకి కనపడుతుంది. ఎలాంటి పాపాలు పోతాయి అది దర్శించుకోవటం వలన అనేటువంటి విషయం చాలా గొప్పగా వర్ణించబడింది మనకి శివమహాపురాణంలో. అయితే ఇక్కడ మనకి అనేక సందర్భాల్లో గోకర్ణ నక్షత్రం గురించినటువంటి మాట మనకి పురాణాల్లో వినపడుతూ ఉంటుంది. ఒకసారి దేవతలు పార్వతీదేవిని అడుగుతారుట, కాశీ రామేశ్వరం గోకర్ణంలో ఏది అత్యంత విలువైనటువంటిది, శ్రేష్టమైంది అంటే గోకర్ణ నక్షత్రం మానవులంతా కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రం. బ్రహ్మత్యాది పాతకాలకి కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం వలన పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పిందిట. పాండవులు రాజ్య ప్రతిష్టాపన చేసిన తర్వాత, అంటే పాండవుల్లో ధర్మరాజు ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన చక్రవర్తి అయిన తర్వాత కూడా, భారత యుద్ధం తర్వాత కదా జరిగింది, కౌరవులంతా మరణించారు, తర్వాత వాళ్ళ పితృదేవతలంతా కూడా పోయారు. అందరూ పోయిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని, ఒక రాజు అయినటువంటి వాడికి బ్రహ్మహత్యా పాతకం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి గోకర్ణ క్షేత్రానికి వచ్చి శివుడికి అర్చనలు చేసుకుని వెళ్ళాక ధర్మరాజు పాండవులతో కలిసి. అంటే ఆ కాలంలో కూడా గోకర్ణ క్షేత్రం ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. దానికంటే ముందు శ్రీరామచంద్రుడు రావణ వధ చేసిన తర్వాత, అంటే ఎవరి వలన ఇక్కడ లింగం నిలిచింది, రావణాసురుడు కోపంతో ఆత్మలింగాన్ని బద్దలు చేసే ప్రయత్నం చేసినప్పుడు 4గా చీలి ఒక భాగం ఇక్కడ పడటం వలన ఇక్కడ భూస్థాపితమైనటువంటిది, స్వయంభూగా నిలిచినటువంటిది, అంటే దాని నుంచి శివుడు ఈశ్వరుడు నిలిచాడు. అది గోకర్ణం భాగం కాబట్టి అక్కడ గోకర్ణ క్షేత్రం అయింది. అందుకని బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుణ్ణి వధించినటువంటి శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం పోవాలని చెప్పేసి రామేశ్వరంలో రామలింగ ప్రతిష్టాపన చేసి, ఆ తర్వాత గోకర్ణ క్షేత్రానికి వచ్చి ఈశ్వరుడికి పూజాదికలు చేసుకొని ఆయన వెళ్ళాట. అలా వెళ్ళటం వలన శ్రీరామచంద్రుడికి కూడా బ్రహ్మహత్యా పాతకం దోషం పోయింది అనేటువంటి విషయం తెలుస్తోంది. అంతేకాదు శివమహాపురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ కూడా కనిపిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవట. అతను గురుదోషం చేయటం వలన, గురు శాపం వలన బ్రహ్మరాక్షసుడై తిరుగుతూ ఉన్నట్ట. ఆ బ్రహ్మరాక్షసుడై తిరుగుతూ ఉండటం వలన కొంతకాలం అడవుల్లో పడి అందరినీ పీక్కొని తింటూ ఉండేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఋషి కుమారుడు అతని ఎదుటపడ్డాట. ఋషి భార్య, ఋషి కూడా
తన పిల్లవాడిని ఏమీ చెయ్యొద్దని చెప్పేసి ఎంత వేడుకున్నా వినకుండా ఆ పిల్లవాడి తలను నరికి తినేసట. తర్వాత అతనికి శాపం ఇచ్చినటువంటి కాలం ఎంత అంటే 12 సంవత్సరాలు మాత్రమే. గురుశాపం ఎంతవరకు ఉంది? 12 సంవత్సరాలు మాత్రమే గురుశాపం ఉందిట. 12 సంవత్సరాలు గడిచేసరికి అతనికి పూర్వస్పృహ కలిగిందిట. ఎంత తప్పు పని చేశాను, ఎంతటి ఘోర కృత్యాలు చేశాను, ఎంతమంది మానవులను చంపుకొని తిన్నాను నేను. ఈ శాపం వలన బ్రహ్మరాక్షసినై ఋషికుమారుణ్ణి కూడా తినేశాను. నేను ఏం చెయ్యాలి తెలియదని చెప్పేసి వలవల ఏడ్చట. ఎంత ఏడిస్తే మాత్రం మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? అసంభవమైనటువంటి విషయం. బ్రహ్మహత్య పాతకాలు ఎన్నో చుట్టుకున్నాయి. ఎందుకు? రాక్షసత్వం వలన బ్రహ్మరాక్షసి ఎంతోమందిని చంపి తినటం వలన అతనికి మహాపాపాలు చుట్టుకున్నాయి. అంటే ఇక్కడ దోషాల పరంపర ఎంతగా పెరిగింది. గురు దోషం చేయటం వలన, గురువుకు కోపం రావటం వలన, గురువు శపించటం వలన బ్రహ్మరాక్షసి అయ్యాడు. అంటే మామూలుగా ఉండేటువంటి వ్యక్తికి పోయి ఏకంగా రాక్షసుడయ్యాడు. సహజంగా రాక్షసుడి అవ్వటం వలన అనేక మందిని చంపి తిన్నాడు. అంటే అతని పాపాల పుట్ట రోజు రోజుకి పెరిగిపోయింది. ఎన్ని ఘోర కృత్యాలు చేశాను, గురుశాపం తిన్నాను, గురువుకు శాపం పెట్టపోయాను, ఆ తర్వాత బ్రహ్మరాక్షసుడయ్యాను, అనేక మందిని చంపుకుని తిన్నాను. ఇంతటి పాపాలన్నీ నాకు పోవాలంటే నేనేం చెయ్యాలని చెప్పేసి పశ్చాత్తాపడ్డాట. అందరికీ చెప్పాట, ఎవరు గురుద్రోహం చేయకూడదు, గురువు కోపానికి బలి కాకూడదు, గురువుకు కోపం తెప్పించేటువంటి పనులు చేయకూడదు. అలా చేసినప్పుడు ఒక శాపం ఇస్తే జారుడు బండలాగా అలా జారి వెళ్ళి పాతాళంలోకి పడి ఇంకా అనేక పాపాలు చేస్తాం. దానివల్ల ఆ దోషాలన్నీ పోవాలంటే అసాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇన్ని పాపాల నుంచి బయటికి పడతానని చెప్పేసి అతను ఎంతోమంది ఋషులను సంప్రదించట. అప్పుడు అతనికి కొంతమంది చెప్పారట, గోకర్ణ క్షేత్రానికి వెళ్ళు, ఈశ్వరుడికి అభిషేకం చేసుకో, సముద్ర స్నానం చేయి, అక్కడ ఉండేటువంటి దేవతలందరికీ కూడా పూజ చేసుకో, ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి స్తుతించు, అభిషేకం చేయి, అక్కడ తపస్సు చేయి. అలా చేయటం వల్ల నీకు ఉండేటువంటి బ్రహ్మహత్యా పాతకాలన్నీ పోతాయి అని చెప్పారట. అందుకని ఆ రాక్షసుడు శాప విమోచనం తర్వాత గోకర్ణ క్షేత్రానికి వచ్చి సముద్ర స్నానం చేసి గణపతిని దర్శించుకొని, అక్కడ గణపతి మనకి వింతగా కనపడతాడు. మామూలుగా కనిపించేటువంటి గణపతిలాగా కాకుండా అతని తల మీద రావణాసురుడు మోదాడు కదా, ఆ మోదిన దెబ్బకి అక్కడ కారణంగా పైన తల మీద చిన్న దెబ్బలాగాను గుంటలాగాను గణపతి తల మీద కనిపిస్తూ ఉంటుంది మనకి ఇప్పటికీ. ఆ విగ్రహానికి ఆ గణపతిని దర్శించుకుని, అక్కడ ఉండేటువంటి ఉపాలయాల్లో ఉండేటువంటి దేవతలందరినీ దర్శించుకొని ఈశ్వరుడికి అభిషేకం చేసి అక్కడ ఆయన కొంతకాలం తపస్సు చేశాట. ఆ తర్వాత పరమేశ్వరుడి అనుగ్రహం వలన అతనికి ఉండేటువంటి బ్రహ్మహత్యాది పాతకాలన్నిటి నుంచి కూడా విముక్తి కలిగిందిట.